ఫస్ట్లీ ఓం నమ శివాయ్, జై హనుమాన్, జై శ్రీరామ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం భయ్యా మూవీ రివ్యూ. హాయ్ గైస్, అఖండ 2 సినిమా చూస్తాను భయ్యా నిన్న నైట్. ప్రీమియర్ షో 9:15కి స్టార్ట్ అవ్వాలి, కానీ ఒక 20 minutes లేట్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఒక సారిడాన్ యాడ్ వేసాడు భయ్యా. తెలుసు కదా మీకు సారిడాన్ దేనికి ఫేమస్. సో ముందే కాషన్ చేశారు, హమ్నే కాషన్ కియా. గుడి బయట చెప్పులు విప్పి లోపలికి ఎలా వెళ్తామో, బోయపాటి గారి సినిమా అంటే బ్రెయిన్ పక్కన పెట్టి సినిమా థియేటర్కి ఎంటర్ అవ్వాలి. దట్ ఈస్ గివెన్. సైన్స్, ఫిజిక్స్, లాజిక్ ఇదంతా పక్కనెట్టేయాలి. బట్ అఖండ 2తో బోయా హ్యాస్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్ భయ్యా. అబ్సల్యూట్లీ బ్రెయిన్ రాట్ ఫిల్మ్ ఇది. ప్రతి క్యారెక్టర్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. బోయపాటి గారు చేయించారు దగ్గరుండి. ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ పక్కనెడితే నరేషన్ మాత్రం చాలా అవుట్డేటెడ్ గా ఉంది భయ్యా. చాలా ఓవర్ ది టాప్ సీన్స్ ఉంటాయి. సినిమాటిక్ లిబర్టీ టూ మచ్ తీసుకున్నారు. హీరో అయితే ఇష్టం వచ్చినట్టు పక్కనే ఉన్నట్టు వచ్చేస్తుంటాడు భయ్యా ప్రతి సీన్ లో. హీరోనే కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడికి. ఈ సినిమాలో హైలైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని టీజర్ ఇంకా ట్రైలర్ లో చూపించేశారు భయ్యా. ఇంకా సినిమా చూస్తున్నప్పుడు హై ఏముంటుంది మనకి? నాకైతే అస్సలు హై ఇవ్వలేదు భయ్యా. ఓకే, కమింగ్ టు అఖండ 2 పాజిటివ్స్. తమన్ బీజిఎం బాగుంది భయ్యా. ఎస్పెషలీ ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు ఒక బీజిఎం వస్తుంది, కొంచెం హారర్ ఫీల్స్ ఇస్తుంది. అక్కడ బీజిఎం నచ్చింది నాకు. అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి భయ్యా. మిగతా మూవీ అవుట్డేటెడ్ గా ఉంది, డిసప్పాయింటింగ్ అనిపించింది మూవీ. ఎందుకంటే బోయపాటి గారు వేరే హీరోస్ తో ఎలా చేస్తారో పక్కనెడితే, బాలకృష్ణ గారు ఇంకా ఆయన కాంబినేషన్ కొంచెం డీసెంట్ గానే ఉంటుంది మూవీ అంటే. సో అదే ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను, బట్ ఐ వాస్ డిసప్పాయింటెడ్. బోయపాటి గారు ఆయన స్టైల్ మార్చాలి. చాలా అవుట్డేటెడ్ స్టఫ్ చేస్తున్నారు. మేకింగ్ చాలా రొటీన్ గా ఉంది, సీరియల్ టైప్ ఉంది. నాకైతే ఈ సినిమా నచ్చలేదు భయ్యా. నాకు కాదేమో ఈ సినిమా. మరి మీరే చూసి డిసైడ్ అవ్వండి ఈ సినిమా మీకోసమో కాదు. ఒకవేళ మీకు వినయ్ విదయ రామ లాంటి టేకింగ్, ఓవర్ ద టాప్ సీన్స్, ఓవర్ యాక్షన్ అవన్నీ నచ్చితే తప్పక వెళ్ళి చూడండి అఖండ 2. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 టమాటోస్ భయ్యా. ఈ సినిమా నాకు నచ్చకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హిందీలో జనాలు పిచ్చి పిచ్చిగా చూసేయాలని కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఓం నమ శివాయ్, జై హనుమాన్, జై శ్రీరామ్.